సత్య చాలా బాధపడుతూ వాళ్ళ చిన్నమామయ్యకు ఫోన్ చేసి, "సంజయ్‌కి పెళ్లి అయింది తెలుసా? నా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. అది గుడిలో పెళ్లి చేసుకున్నాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ చిన్నమామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా బాధపడుతూ, "నా చెల్లి జీవితాన్ని నాశనం చేసేస్తున్నాడు వీడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ చిన్నమామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి వాడు పెళ్లి చేసుకున్నాడా? అది మీ చెల్లిని పెళ్లి చేసుకున్నాడా? అలా ఎలా కుదురుతుంది?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం, "అవును, వాడు ఏం చేస్తాడో ఏమో నా చెల్లెడిని నాకు చాలా భయంగా ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చిన్నమామయ్య మాత్రం, "అదేంటి వాడు ఫారెన్‌లో రూప అన్న అమ్మాయిని ప్రేమించాడు. ఇప్పుడు నీ చెల్లిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయికి మాట కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు ఇలా ఎలా చేయగలిగాడు వాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "మీరు ఇక్కడికి వస్తే కానీ అటువంటివి ఏమీ తేలవు. మీరు అర్జెంట్‌గా ఇక్కడికి రావాలి" అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ చిన్నమామయ్య అయితే, "నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను రేపు మార్నింగే అక్కడికి వస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే చాలా సంతోషించి, "మీరు త్వరగా రావాలి మావయ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో క్రిష్ అక్కడికి వచ్చి సత్య మాటలు వింటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ చాలా కోపంగా సత్యని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ చిన్నమామయ్య మాత్రం, "నేను చూసుకుంటాను కదా, రేపు అక్కడికి వచ్చి" అని చెప్పేసైతే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం సత్యను అలా చూస్తూ ఉండిపోతాడు. అక్కడ ఉన్న సత్య ఒక్కసారిగా క్రిష్ వైపు చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.